చూసే టైంకి కొంచెం కెమెరా అడుగు తీసుకొచ్చాను లేదు లోగది యాక్షన్. ఉంటాను అని అనుకున్నాను. ఏమైంది? మరి స్టార్ట్ చేయండి. అక్కడ ప్రాంప్టింగ్ ఇస్తున్నాను, మర్చిపోతున్నాను. రెడీ రెడీ యాక్షన్. గౌతమ్, నేను ఉంటాను అని అనుకున్నాను. నీతో ఉన్నంతసేపు హ్యాపీగా నవ్వుకొని మాటలు చెప్పుకొని ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళాక పీస్ఫుల్గా నిద్రపోతాను. ఆ రోజు చాలా బాగుంటుంది. యాక్షన్. సక్సెస్ కోసం డెఫినెట్గా నేను వెయిట్ చేస్తాను. ఇంకెప్పుడు రిలేషన్ పరంగా ఓకే అవుతాం, కానీ ఇదే మార్పు నీ కెరీర్కి యూస్ అయ్యేలా చూసాను. యాంకర్ చెప్పినట్టు చెప్పిన మళ్ళీ నాకు డన్. కళ్యాణ కోసం మన లైఫ్కి వచ్చినప్పుడు ఆ మార్పు కూడా ఆ పర్సన్కి ఇచ్చి భయం ఉంటుంటుంది. సింపుల్గా చెప్పాలంటే తన ఇంపార్టెన్స్ నేను అయిపోవాలి. అలా లేనప్పుడే చేసిననే కానీ ఆ రోజు చాలా బాగుంది, కానీ కొన్నిసార్లు అలా కాదు. ఎక్కడో చిన్న చిత్రంగా చూపిస్తాం, హర్ట్ చేస్తాం, నన్ను నేను హర్ట్ చేస్తాను. కానీ నేను ఉన్న సిచ్యువేషన్కి ఫస్ట్ టైం అదే ఉంటుంది కూడా. పరిచయమైన కొత్తలో చాలా ర్యాష్గా ఉండేవాడు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. నువ్వు జోక్ వేయకపోయినా హ్యూమరస్గా నీ వైపు చూస్తే చాలు నవ్వు వచ్చేసేది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈరోజు మనం తనే కాల్ చేసింది మనం ఏం చెప్పారు అలాగే మళ్ళీ కింద మెయింటైన్ చేయలేదా అని చెప్పాను. దాని గురించి ఈ ముఖ్యం రిలేషన్షిప్ మొత్తంలో మన మొత్తం రిలేషన్షిప్లో విమల కొంత కష్టమైనా సరే
నిమిషం అరే అలైట్ అలైట్ అది అలైట్ నీకు చెప్పేసి ప్రాబ్లం నేను కూడా చేస్తున్నాను కానీ నాది లేట్ అవ్వాలి 6 months బ్యాక్ అటు ముందు అవుతుంది కదా మరి ఇప్పుడు ఓవరాల్ రాదు హ్యాండ్ పెట్టి ఈ ఫేస్ ఉంటే వచ్చింది ఈ మధ్య ఓకే ఓకే నేను చేశాను మరి థ్యాంక్స్ నేను పర్టికులర్ దగ్గర చూడకపోతే కరెక్ట్గా వాటర్ డ్రాప్ పడింది. బాయ్ చెప్పాలంట. నీకెందుకు నేను బాయ్ చెప్తాను. రెడీ యాక్షన్. చూడు యాక్షన్ చెప్పు. యాక్షన్ రెడీ యాక్షన్. మాకు పట్టుకోండి అంతే, హ్యాండ్ పట్టుకోండి, వదిలేయండి. ఆల్ ది బెస్ట్. ఇది కూడా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇవన్నీ సేవ్ కాదు. ఉందా? అరే రెడీ. నీళ్ళు కనిపించలే. కనిపించలేదా? బయటకు యాక్షన్. రండి. అంతసేపా పోయింది, ఆపే సల్లో. ఏమైంది? అంటే అంతే కట్. అట్లే రైట్ డౌన్ చెప్పు. డల్ చికెన్. అబ్బా డైలాగ్ అయిపోయింది. రెడీ యాక్షన్. కట్టు కట్టు కట్టు. ఏం చెప్పావు? ఒక చిన్న భయం ఉంది. అరే మర్చిపోయి అనుకున్నా. బ్రష్ చేయాలి, టీచింగ్ గ్రాప్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఆ పర్సన్ మన ఇంపార్టెంట్. కట్. కింద పడేది కాదు, ట్రై చేస్తున్నాను అలాగా. వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను రెగ్యులర్గా కలిసి రే అంత ఫాస్ట్గా కాదురా, నేను చెప్పని అంత ఫాస్ట్గా కాదు. కోప్పడతావు. పర్లేదు, క్యారీ ఆన్. వినిపించలేదు నాకు. నువ్వే యాడ్ చేస్తావు. ఓకే, నీకే తెలుస్తుంది, నాకు తెలుసు. నా బిహేవియర్తో నేను యాడ్ చేయటం నా మెయిన్ ఉద్దేశం కాదు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఇంకా రెండు పోలేదు కాదు, ట్రై చేస్తున్నాను మెల్లగా. అసలు నా మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను ఏదైనా ప్యాషన్తో వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను రెగ్యులర్గా కలిసి ఒక 10 మంది అడుగుతాను, అది ఇట్లా చేద్దాం అనుకున్నాను రా. అందరూ ఏడుగురు నన్ను జోకర్లా చూస్తారు, నవ్వుతారు, జోకులు వేస్తారు, డిస్కరేజ్ చేస్తారు. కానీ వాళ్ళని ఎప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు తెలుసా? నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇందాక మిగిలిన అనుకున్నారని చెప్పాను చూసావా, వాళ్ళు ఉంటే బాగుంది. కానీ లేదు. ఒకటి మా అమ్మ, ఇంకోటి వచ్చిన ఇందాక ఆదేశ్. వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పే మాట ఒకటే, నీ దగ్గర ఉన్నప్పుడు కాదు, పోగొట్టుకున్నప్పుడు మాత్రం ధైర్యంగా ఉన్నది.